అందరికీ నమస్కారం అండి. నేను మీ జగదీష్ టంకాయల. రాత్రి పవన్ కళ్యాణ్ గారు యూట్యూబర్ చరిష్మా అరెస్ట్ని ఖండిస్తూ మమతా బెనర్జీ గారికి ట్వీట్ చేశారు. ఇది నిజంగా అన్యాయమే. యూట్యూబర్ చరిష్మా అరెస్ట్ అనేది నేపథ్యం ఏంటంటే ఆపరేషన్ సింధూర్ భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య జరిగిన యుద్ధం గురించి అందరికీ తెలిసిందే. దాంట్లో మన భారతదేశం, మన ఆర్మీ పాకిస్తాన్ యొక్క కుంభస్థలాలని ధ్వంసం చేసింది. అప్పుడు అక్కడ జరిగిన ఆ సిచ్యువేషన్లో యూట్యూబర్ చరిష్మా పాకిస్తాన్ ఫేస్బుక్ అతను ఏదో పోస్ట్ చేస్తే ఆ పోస్ట్కి తను రిప్లై స్ట్రాంగ్గా ఇచ్చారు. సో తర్వాత ఇదంతా జరిగిన తర్వాత పోలీసులు ఈ సీన్లోకి ఎంటర్ అయ్యి ఈ చరిష్మా అనే ఆమెని అరెస్ట్ చేశారు. ఈవెన్ దో ఆమె పోస్టర్ డిలీట్ చేసినా కూడా 14 రోజులు రిమాండ్ విధించారు. ఇది నిజంగా అన్యాయం. మమతా బెనర్జీ గారు హిందువుల మీద చూపిస్తున్న విపక్ష చాలా అన్యాయం. ఎందుకంటే చాలా సందర్భాల్లో సందు దొరికినప్పుడల్లా మమతా బెనర్జీ గారు హిందువుల మీద కానీ, వాళ్ళ దేవాలయాల మీద కానీ, వాళ్ళ సంస్కృతి మీద కానీ, వాళ్ళ ఆచారాల మీద కానీ ధ్వజమెత్తి మాట్లాడడం అనేది చాలా బాధాకరం. ఎక్కడో వేరే దేశంలో పుట్టినామా మాట్లాడడం అది వేరే, కానీ ఇదే భారతదేశంలో పుట్టి భారతీయులుగా పెరిగి ఈ హిందూ ధర్మాన్ని, ఈ సనాతన ధర్మాన్ని ఇంతలోనే విమర్శించడం అనేది నిజంగా చాలా బాధాకరం. దీని తర్వాత తృణమూల్ కాంగ్రెస్ వైఖరి ఎలా ఉంటుందనేది చూడాలి. గత ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ అతి కష్టం మీద గెలిచారు. ఎలా గెలిచారు అనేది మొత్తం ప్రజలు చూశారు. మమతా బెనర్జీ గారు స్టంట్ వేసుకొని వీల్ చైర్ మీద కూర్చొని ప్రశాంత్ కిషోర్ సలహాలు తీసుకొని ఆయన అలా చెప్తే అలా చేసి గెలిచారు. కానీ ఈసారి బీజేపీ బలం పుంజుకుంది. అది నిజంగా ఆలోచించదగ్గ విషయమే. తృణమూల్ కాంగ్రెస్కి పోటీగా ఇప్పుడు దాకా ఏ పార్టీ పుట్టలేదు, కానీ ఫస్ట్ టైం బీజేపీ బలం పెంచుకుంది. అసలు పోయిన ఎలక్షన్లో కూడా మొత్తం అన్ని స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ గెలిచి మమతా బెనర్జీ గారు స్వల్ప ఓట్లతో ఓడిపోయారు సుహేల్ నందా మీద. ఆ తర్వాత వీళ్ళు బీజేపీ ఎదుగుదలను చూసి తట్టుకోలేక దాడులు చేయించడం అలాంటివన్నీ చేశారు. సో చూద్దాం ఇక కేంద్రం ఏ చర్య తీసుకుంటుందనేది వేచి చూడాలి. తృణమూల్ కాంగ్రెస్ని గుప్పెట్లో పెట్టుకోవడానికి